ఈ దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బలమైన ప్రజాభిమానం కలిగిన, ఇమేజ్ కలిగినటువంటి, గ్లామర్ కలిగిన నాయకుడు ఎన్టీ రామారావు తర్వాత, రాజశేఖర రెడ్డి తర్వాత ఆ స్థాయికి మించిన వాడు మా జగన్మోహన్ రెడ్డి. మా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉనికి లేకుండా పోతుందే? ఎట్టెట్ట పెద్ద ఆయన ఇది? అర్థం పర్థం లేకుండా మాట్లాడే నీ మాటలకు నవ్వు వస్తూ ఉంది. ఇంకొక మాట కూడా అంటాడు అబ్బా ఆయన, మేము గెలిచినాక 2019 నుంచి 24 వరకు పొద్దుటూరులో ఒక్క రోడ్డు వేయలేదంట. నేను ఇచ్చిన పాత్రికేయ మిత్రులారా మీతోనే మాట్లాడినాడు. ఏం రాజు మీతోనే అన్నాడు, ఒక్క రోడ్డు వేలే వాళ్ళు, మేము మొత్తం పల్లెలంతా రోడ్లు వేసి గుంతలంతా బూసి వాదింగుతున్నాం, చించి ఆరేస్తానం అంటాడు మా పెద్ద ఆయన. ఇది ఆయన పెట్టిన పిటిషన్, ఒకసారి తీసుకోండి. ఇది విజిలెన్స్కి ఆయన పెట్టే పిటిషన్, ఇది విజిలెన్స్కు ఆయన పెట్టే పిటిషన్. ఇది ఏం పెట్టాడు ఆయన? ఒక ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి, ఒక ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పల్లెలు కాదు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి 1155 వర్కులు చేసినామంట మేము. ఎన్ని? 1155 వర్కులు చేసినాం. ఈ 1155 రోడ్లు, కాలువలు, రకరకాల పనులు, మోటార్లు రకరకాలు ఉంటాయి. రోడ్లు, కాలువలు ఒక 600-700 ఉంటాయి. ఇవన్నీ నాశనకం చేసినారు కాబట్టి విచారణ చేయండి అని పెట్టినాడు. అంటే 1155 పనులకు విజిలెన్స్ ఎంక్వైరీ వేసినావు నువ్వంటే మేము ఆ పనులు చేసినామనే చేయలేదనే పెద్ద ఆయన? మిమ్మల్ని అడుగుతాను, విలేకరులను కూడా, చేసినామనే చేయలేదనే? చేయకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు పెడతావు పను? ఫిర్యాదు చేసేదానికి, పితూరులు చెప్పేదానికైతే మాత్రం రెడీ 1155 వర్కులకు, మళ్ళీ పక్కన ప్రెస్ ముందుకు వచ్చి మాత్రం ఒక రోడ్డు వేలే అంటావు. ఇది నీకే అర్థం కాలే. ఒక్క రోడ్డు వేలే పల్లెకి అంటున్నావు నువ్వు. నేను వేసిన రోడ్ల మీదనే పెద్ద ఆయన నువ్వు క్యాన్వాస్ చేసింది గౌరవనీయులైన వరదరాజిరెడ్డి గారు. అంతెందుకబ్బా, 40 ఏళ్ళ నుంచి నీ ఆఫీస్ ఆడైతే ఉందో నెహ్రూ రోడ్డు, నీ నెహ్రూ రోడ్డుకు రోడ్డు వేసింది నేనే, మా శేషన్నే వేసింది. నీ రోడ్డు వెడల్పు చేసింది నేనే. నేను వెడల్పు చేసిన రోడ్డులో తిరుగుతున్నావు. నేను వేసిన నెహ్రూ రోడ్లో తిరుగుతున్నావు నువ్వు. ఒక్క పల్లెలకు మేము రోడ్లు వేయలేదా? ఊరికి మచ్చుకు చెప్తా, నాకు గుర్తున్న కొన్ని మాత్రమే, మచ్చుకే. చాలా చెప్తే గంట పడుతుంది. సోర్వార్పల్లి విలేజ్లో వేసినాడు మా శేఖరు. విలేజ్లో, పల్లెలో. ఏం శేఖర్? విలేజ్ అంతా వేసినాడు 70 లక్షలు పెట్టి. కొరపాడు నుంచి నక్కలదిన్నెకి వేసినాం. కొరపాడు నుంచి నక్కలదిన్నెకి 60 లక్షల రూపాయల రోడ్డు. దువ్వూరు రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి వాసుదేవపురానికి వేసినాం 50 లక్షల రూపాయలు. అయ్యవారపల్లి నుంచి గాజగూడూరుకి వేసినాం 30 లక్షల రూపాయలు. రేగళ్లపల్లి నుంచి నంగనూరుపల్లికి వేసినాం 20 లక్షల రూపాయలు. అర్కటవేముల నుంచి పగిడాలకు వేసినాం 1,20 లక్షల రూపాయలతో. అర్కటవేముల నుంచి పగిడాలకు. ఉప్పూరుపల్లికి వేసినాం బయట నుంచి 52 లక్షల రూపాయలు. బొజ్జోరుపల్లికి వేసినాం మెయిన్ రోడ్ నుంచి బొజ్జోరుపల్లికి 70 లక్షల రూపాయలు. నేను వేసిన దాంట్లో నుంచే నువ్వు పెట్టుకుని డుగుడు ట్రాక్టర్ పెట్టుకోలే ఎలక్షన్కు, దాని మీద పోయి ఇచ్చి ఊరేగినది నువ్వు. నేను వేసిన రోడ్లోనే నువ్వు పోయి ఇచ్చినది కూడా. ప్రకాష్ నగర్ కాలువలు వేసినాం, రోడ్లు వేసినాం 3 కోట్ల రూపాయలు పెట్టి. వివేకానంద నగర్కి వేసినాం 70 లక్షలు పెట్టి కాలువలు. గోపవరం పంచాయతీలో భగత్ సింగ్ కాలనీకి చేసినాం కాలువలు, అందులోకి మీరు వచ్చినారు 50 లక్షల పనులు జరిగినాయి. ఈశ్వరుడి నగర్ అంతా రోడ్లు వేసినాం. ఇవి కాకుండా మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసి మేము చేస్తూ ఉండే పనులను దౌర్జన్యకరంగా మీ వాళ్ళు లాక్కునే పనులు మళ్ళా అవి కూడా చెప్తా. చౌడూరు నుంచి కాకరేనపల్లెకు 4,50 లక్షలు నా ప్రభుత్వం శాంక్షన్ చేసింది, నేను తెప్పించిన. మా వాళ్ళు పని చేసినారు 78 లక్షల పని చేసినారు, మిగతా పనిని దౌర్జన్యంగా లాక్కున్నారు మీరు. శంకరాపురం నుంచి చిన్నసెట్టపల్లకు 5,50 లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేయించిన, అది దౌర్జన్యంగా లాక్కున్నారు. తాళమాపురం దగ్గర సీసీ రోడ్డు బయట నుంచి 50 లక్షల రూపాయలు జంగిల్ క్లియరెన్స్ చేసినాం, అది లాక్కున్నారు. ఈ జస్ట్ ఊరికి నేను చెప్తానా, ఇంకా పొద్దుటూరు మున్సిపాలిటీ, పొద్దుటూరు అర్బను అంతా కలిపి నేను చెప్పాలంటే కనుక గంట పడుతుంది. ఇంకా మార్కెట్ కట్టినా, తాత్కాలిక కూరగాయల మార్కెట్ కట్టినా, కొత్తది కడతానా, బస్ స్టాండ్ కడతానా, బ్రిడ్జి కడతానా, కాలేజీ కడతానా, రోడ్లు వేసినా, డివైడర్లు వేసినా, పార్కు కట్టినా, శ్మశానం కట్టినా. దీనమ్మ దెంగుమాల ఉన్నాయి పెద్ద ఆయన చెప్పాలంటే నోరు నొచ్చాది. ఇంకా సచివాలయాలు చెప్పాలా, విలేజ్ హెల్త్ క్లినిక్లు చెప్పాలా, రైతు భరోసా కేంద్రాలు చెప్పాలా, మా జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్పాలా, స్కూళ్ళు చెప్పాలా. ఏమైనా చెప్తానంటారు, నీకు వినాలంటే నీ చెవులకు బరువు వచ్చాది.
ఆ మైదుగూరు రోడ్లో శివాలయం కాడ జెండా పెట్టిండే, నువ్వు ఆగస్టు 15 నమస్కారం పెడతానులే, మేము పెట్టింది. నేను ఓడినా కూడా ఈ జనం హృదయంలో ఉండే మాట ఏందో తెలిసిన పెద్ద ఆయన, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎనలేని సేవ చేసినాడు, జనం అంగీకరిస్తున్నారు. ఎస్, నేను ఓడినా కూడా, నా జెండా ఓడినా కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనేవాడు తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచినాడు, ఇతని హయాంలోనే ఈ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని చెప్పి జనం వెయ్యేళ్ళ కొనినాడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.